మేడ్చల్ జీహెచ్ఎంసీ పరిధిలో రాఘవేంద్రనగర్ కాలనీలో జయశంకర్ చౌరస్తా అమరవీరుల స్తూపం వద్ద కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘం ప్రధాన కార్యదర్శి సత్యపాల్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భద్రారెడ్డి, ప్రవీణ్, దేవా, మల్లేష్ గౌడ్, సత్యనారాయణ, మురళి, నవీన్ రెడ్డి, సాయి, భూషి, నర్సింగ్ గౌడ్, విజయ్, మోహన్ రెడ్డి, రాజిరెడ్డి, రామ్ ప్రసాద్, సచిన్ తదితరులు పాల్గొన్నారు. కెమెరా కట్టం రాదని తెలియదు, వేరే దీనికి వచ్చి తీస్తున్నాం. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మన జయశంకర్ సార్ చౌరస్తాలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ సంబరాలను జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మా కమిటీ పక్షాన తెలుపుతా ఉన్నాము. 80 సంవత్సరాల మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఈరోజు మన రాఘవేంద్రనగర్ కమిటీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. కాబట్టి ఇదే విధంగా అందరూ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, వర్ధిల్లాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. జై బోలో స్వతంత్ర భారత్ కి. స్వతంత్ర దినోత్సవ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ప్రజలందరికీ. కుత్బుల్లాపూర్ సర్కిల్లోని 3 డివిజన్ల ప్రజలందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ప్రతి ఒక్క పౌరుడు దేశభక్తి మీద పాల్గొని దేశం గౌరవించే విధంగా ప్రతి పౌరుడు ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ప్రజలందరూ ఈ యొక్క స్వాతంత్రం రోజున పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా రానున్న రోజుల్లో ప్రపంచానికి ఒక ఆదర్శ భారతదేశంగా తీర్చిదిద్దుతున్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.